మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 23వ వచనం. ప్రతివాడు తన వరుసలో బ్రతికించబడును, ప్రథమ ఫలము క్రీస్తు. తరువాత క్రీస్తు మరల వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికించబడుదురు. యేసయ్య లేచాడని చెప్పుకుంటున్నాం కదా. చనిపోయిన భక్తులందరూ లేస్తారు. పురుషోత్తం చౌదరి గారు లేస్తారు, మాసిలమన్నయ్య గారు లేస్తారు. చనిపోయిన మన కుటుంబ సభ్యులు, పెద్దలు, డాక్టర్ మార్టిన్ లూథర్, జాన్ వెస్లీ, విలియం కేరీ, థామస్ కెంపిస్, ఏమండి, మదర్ తెరెసా గారు, ఎన్ని పేర్లని చెప్పాలి? పౌలు, పేతురు, యోహాను, అందరూ లేస్తారు. ఆదాము లేస్తాడు, హేబెలు కూడా లేస్తాడు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, దావీదు, అందరూ లేస్తారు. మా అమ్మ నాన్నలు కూడా లేస్తారు. మీ బంధువుల్లో రక్షణ పొంది మరణించిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా లేస్తారు. వాళ్ళు లేచి అంత చనిపోయినప్పుడు అంతకుముందు వాళ్ళకి ఎలాంటి ముఖం ఉందో, ఎలాంటి శరీరం ఉందో 100% ఏం తేడా లేకుండా అదే ముఖము, అదే శరీరముతో వాళ్ళు నడుచుకుంటూ నీ దగ్గరకు వచ్చి నిన్ను హత్తుకుంటారు, ముద్దు పెట్టుకుంటారు, కౌగిలించుకుంటారు, పలకరిస్తారు. ఆ సంతోషం నువ్వు తట్టుకోలేవు. దేవుని బిడ్డలారా, వాళ్ళు చనిపోయినప్పుడు మనం ఎంత ఏడ్చామో దానికంటే 1,000,000 రెట్లు ఆనందం మనకు కలుగుతుంది. భక్తులందరినీ లేపేవాడు ప్రథమ ఫలముగా, చెట్టుకు మొట్టమొదటి పండు, ప్రథమ ఫలము, మొదటి పండు క్రీస్తు. మొదటి పండు అంటే అర్థం ఏంటి? వెనక చాలా పండ్లు వస్తాయా రావా? పునరుద్ధానానికి మొదటి పండు యేసు, వెనుక కొన్ని కోట్ల పండ్లు వస్తాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మా కేవి జేకబ్ తాతయ్య వస్తాడు, రే మనవడా మంచిగా పాడేవరా నా పాటలు, థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ అంటాడు. జోసఫ్ తాతయ్య వస్తాడు, మాసిలమణి గారు వస్తారు, పురుషోత్తం చౌదరి గారు వస్తారు, బేతాళ జాన్ గారు వస్తారు, చెట్టి భానుమూర్తి గారు వస్తారు. శబాష్ మనవడా, పర్లేదు రోయ్, బాగానే పాడే. లేకపోతే ఏంట్రా అలా పాడావు, శృతి తప్పి, ఆ రాగం ఎవడు చెప్పాడు నీకు అంటారేమో తెలీదు. ఆ భయం కూడా ఉంది, ఏదో తాతయ్య క్షమించి అంటాం. మరి ఏం చేస్తాం? ఆ తరువాత ఎడబాటు అనేది ఉండదు. తర్వాత ఎవరు ఎప్పటికీ చచ్చిపోరు. వ్యాధులు ఉండవు, ఆకలి ఉండదు, దప్పిక ఉండదు, మరణం ఉండదు. ఆనందమే ఆనందం, ఆనందమే ఆనందం. ఎన్నేళ్ళు బ్రతికినా అంతములేని కాలం మహిమానంద ప్రపంచంలోనికి మనల్ని చేర్చడానికి యేసు పునరుద్ధానము చెందాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చచ్చిపోయిన వాళ్ళు మళ్ళీ ఇంకో చోట పుడతాడు, అట్లా పుడతానే ఉంటారు అనేది కట్టుకథ. అది నమ్మకండి. అలాంటి డ్రామాలు చేయడము సాతానుకు బాగా తెలిసిన విద్య.